అస్సలు అనుకోలే ఇలా ట్రై చేస్తే ఇంత బాగా వస్తుందని చెప్పేసి. అదేం లేదండి మన మిల్ మేకర్ కర్రీ అనమాట. డిఫరెంట్‌గా అండ్ కొత్తగా ఉంటదనమాట. ఒక్కసారి ట్రై చేయండి నా స్టైల్‌లోని. ఏం లేదు, కొన్ని మిల్ మేకర్లు తీసుకొని ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ అయితే నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం ఆన్ చేయండి. 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు కోసుకోండి. లేదు మాకు గ్రేవీ వద్దు, కొంచెం మామూలుగానే తింటామనుకుంటే కొంచెం తక్కువేసి కోసుకోండనమాట. తర్వాతేమో మిల్ మేకర్‌ని ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక అందులో మిల్ మేకర్లు వేసుకొని కొంచెం డీప్ ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఆ తర్వాత మళ్ళీ అందులోనే ఆయిల్ పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి. వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేయండి. లైట్గా ఫ్రై చేస్తే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫ్రై చేసి వండుకుంటేనే మిల్ మేకర్లు కర్రీ బాగుంటుంది. అండ్ ఇంకా ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ మధ్య మిల్ మేకర్లు సరిగ్గా బాగా రావడం లేదు, ఎందుకంటే స్మెల్ అదోలాగా వచ్చేస్తుంది. ఇలా ఒక్కసారైనా ట్రై చేయండి, చాలా బాగా వస్తుందనమాట. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకోండి. అవి వేసుకొని బాగా ఫ్రై చేసేయండి. ఫ్రై అయ్యాక కొంచెం మగ్గాయి అనిపించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా అయితే వేపియండి. ఆ పచ్చివాసన పోయిన తర్వాత మనం పక్కన ఫ్రై చేసి ఉంచుకున్న మిల్ మేకర్ కర్రీ కూడా తీసుకొని అందులో అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం రుచికి సరిపోయినంత ఉప్పు అయితే వేసుకోండి. తర్వాత చికెన్ మసాలా వేసుకోండి, ధనియాల మసాలా, జీలకర్ర పొడి అవి కూడా ఉంటాయి, వేసేసుకోండి. టేస్ట్ అనేది కొంచెం యాడ్ అవుతుంది, చాలా బాగుంటుంది. మనకి ఫ్రైలాగా కాబట్టి ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. కారం కూడా సరిపోయినంత అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేయండి. ఆల్ మిక్స్ చేశాక బాగా అన్నిటికి మిల్ మేకర్ అన్నిటికి బాగా పట్టేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. మీకు కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు, లేదంటే అలాగే తినేయచ్చు, చాలా బాగుంటాయి. ఉత్తి నూనె తినవచ్చు, చపాతీలోకి దేనిలోకైనా తినచ్చు. నాకు గ్రేవీ కావాలి కాబట్టి గ్రేవీ కొంచెం వాటర్ వేసి లైట్గా ఉడకబెట్టాను. అంతే, మన మిల్ మేకర్ కర్రీ ఈజ్ రెడీ.